హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ చింత చిగురు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మష్రూమ్ గోంగూర అన్న వినుంటారు కానీ మష్రూమ్ చింత చిగురు ఎప్పుడైనా విన్నారా? నాకు కూడా తెలియదండి. నేను లాస్ట్ ఇయర్ ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను. కొత్తగా అనిపించింది, టేస్ట్ చాలా బాగుంది. ఇంత బాగుంటుందా అనిపించింది. నాకు లాస్ట్ ఇయర్ చింత చిగురు దొరకలేదండి, అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. వాళ్ళైతే ఎలా చేశారో నాకు తెలియదండి, నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. మష్రూమ్ చింత చిగురికి మష్రూమ్స్ 2 బాక్సులు తీసుకున్నానండి. మష్రూమ్స్ని మట్టిపోయేంత వరకు 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. కొంచెం కళ్ళు ఉప్పు వేసి కడుక్కుంటే బాగుంటుంది. కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఒక మష్రూమ్ని 4 ముక్కల్లా. 2 బాక్సుల మష్రూమ్స్కి 100 గ్రాముల చింత చిగురు తీసుకున్నాను. చింత చిగురిని బాగా కడిగి పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాత ఇలా కొంచెం కొంచెం చింత చిగురు తీసుకొని చేతిలో వేసి ఈ విధంగా అనాలి. ఇలా అనడం వల్ల కాడలు ఈజీగా వచ్చేస్తాయి, చింత చిగురు కూడా బాగుంటుంది. లేదంటే మనకి కూర మొత్తం కాడలు కాడల్లా ఉంటుంది. మేము ఇదనే కాదండి, చింత చిగురుతో పప్పు చేయాలన్నా కూడా ఈ విధంగానే చేసి వేస్తాము. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా చింత చిగురు మొత్తం చేసుకోవాలి. మీకు టైం ఉంటే ముందు రోజే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీకు మరుసటి రోజుకి హడావుడి లేకుండా ఉంటుంది. చూడండి మొత్తం అంతా చింత చిగురు తీసుకున్నాం కదా, కాడలు ఎన్ని వచ్చినాయో. మనకి చింత చిగురు ఇలా తీయడానికి పెద్ద టైం ఏం పట్టదండి, శ్రమ కూడా అనిపించదు, త్వరగానే అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ నువ్వులు, స్పూనున్నర జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మనకి కూరకి గ్రేవీలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది, మసాలా కూర కాబట్టి. నూనె వేడయ్యాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఇలా ఎర్రగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కారం తక్కువైతే కనుక తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి నూనె ఇలా పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మష్రూమ్ గోంగూర ఎంత బాగుంటుందో అంతకన్నా బాగుంటుందండి చింత చిగురుతో చేసింది. అందులో చింత చిగురు మనకి అస్తమాను దొరకదు, సీజనల్గా దొరికేది కదా. దొరికినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ వండేలా కాకుండా డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మష్రూమ్స్లో నీరు ఉంటుంది, ఆ నీరంతా వస్తుంది. ఆ నీరు చాలదండి, అందుకే ఇంకొక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే మనం చింత చిగురు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింత చిగురు కూడా వేసుకోవాలి. చింత చిగురు ముందే వేయకూడదు, మష్రూమ్ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ముందే వేశారనుకోండి చింత చిగురు పులుపుకి మష్రూమ్ సరిగ్గా ఉడకదు. అలాగే మీకు పులుపు ఎక్కువ అవుతుందేమో అని డౌట్ ఉంటే కనుక చింత చిగురు మొత్తం వేయొద్దు, ముందు సగం వేసి ఇలా కలిపి చూసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత రుచి చూసుకోండి. పులుపు పడుతుంది అనుకుంటే మిగతా చింత చిగురు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ ఇదే కూరని చింత చిగురు లేకుండా కూడా చేసుకోవచ్చు, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఏ మసాలా కూర అయినా నూనె ఇలా పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో చివరిగా పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అలా కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి.
ఇంతేనండి, మష్రూమ్ చింత చిగురు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నిజంగా ఇంత బాగుంటుందా అనుకుంటారు. ఇది అన్నంతో పాటు చపాతీ, పుల్కా వీటికి కూడా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.